హే గైస్, మేము ఐకియాలో షాపింగ్ చేద్దామని చాలా రోజుల నుండి అనుకుంటున్నాము. ఎలాగూ స్కార్బ్రోలోనే ఉన్నాం కాబట్టి ఎస్టీసీ మాల్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఐకియాకే వెళ్దాం అనుకున్నాము, కానీ వెళ్తుంటే ఫాక్స్ హోమ్ అనే స్టోర్ కనిపించింది. కలెక్షన్ బాగున్నట్టు కనిపించింది, అందుకే ఒకసారి చెక్ చేద్దామని వెళ్ళాము. ఇక్కడ 70% వరకు ఆఫ్ కూడా ఉంది. ఈ స్టోర్లో డైనింగ్, బెడ్ అండ్ బాత్ ఐటమ్స్ ఉన్నాయి. బెడ్ అండ్ బాత్ ఐటమ్స్లో అయితే ఇప్పుడు తీసుకునేవేం లేవు. డైనింగ్లో మనకు కావాల్సిన ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ప్లేట్స్ ఏదైనా ఈచ్ $3.95 ఉన్నాయి. మనం ప్లేట్స్ కూడా తీసుకోవాలి, కానీ ఇక్కడున్న ఈ ప్లేట్ చాలా హెవీగా ఉంది. ఇంట్లో ఆల్రెడీ హెవీ ప్లేట్స్ చాలా ఉన్నాయి, బట్ అవేవీ యూజ్ చేయడం లేదు. అందుకే లైట్ వెయిట్ ప్లేట్స్ కోసం చూస్తున్నాను. ఈ స్టోర్లో గ్లాస్ అండ్ సెరామిక్ ఐటమ్సే ఎక్కువగా ఉన్నాయి. ఏది టచ్ చేయాలన్నా ఎక్కడ పడిపోతుందో అని భయం వేస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. ఈ ఐటమ్స్ అయితే నేనేం తీసుకోవాలనుకోవట్లేదు, అందుకే వాటి ప్రైస్ ఇండివిజువల్గా చెక్ చేయలేదు. నేను కెనడాకు వచ్చిన తర్వాత ఎక్కువగా షాపింగ్ చేసిందంటే ఈ కిచెన్ ఐటమ్సే. ఎన్ని తీసుకున్నా కూడా మళ్ళీ షాపింగ్కి వచ్చినప్పుడు ఏదైనా కనిపిస్తే ఇది కూడా తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అలా ఇప్పటికే చాలా ఐటమ్స్ తీసుకున్నాము, అందుకే ఈసారి షాపింగ్ చేసినప్పుడు అవసరం ఉన్నవి మాత్రమే తీసుకోవాలని అనుకున్నాము. బాత్ అండ్ బెడ్డింగ్ లో కూడా తీసుకోవాల్సినవి ఏం లేవు, అందుకే టైం వేస్ట్ చేయకుండా ఐకియాకి వెళ్ళిపోదాం. ఐకియాకి వచ్చామంటే మిగతా స్టోర్స్ లో షాపింగ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇందులో తిరగడానికే చాలా టైం పడుతుంది. మనం కిచెన్ వేర్ ఒకటే తీసుకోవాలి కాబట్టి డైరెక్ట్ ఆ సెక్షన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి కొన్ని స్పెసిఫిక్ ఐటమ్సే కావాలి కాబట్టి ఐకియాలో చూస్తున్నాము. కంప్లీట్ సెట్లా తీసుకోవాలి అనుకుంటే కాస్కోలో షాపింగ్ చేయడం బెటర్. ఆల్మోస్ట్ స్టీల్ కుక్వేర్ మొత్తం మేము కెనడాలోనే తీసుకున్నాము. ఇండియా నుండి కూడా తెప్పించుకోవచ్చు, కానీ ప్రైస్ ఆల్మోస్ట్ సేమే ఉంది కాబట్టి మేము ఇక్కడే తీసుకున్నాం. ఇంకా నేను తీసుకున్నవి బేస్ థిక్గా ఉండి క్వాలిటీ చాలా బాగున్నాయి. కుదిరితే నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చూపెడతాను. ఈ సర్వింగ్ బౌల్స్ చాలా క్యూట్గా కనిపించాయి, కానీ ప్రైజే చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. నేను లైట్ వెయిట్ ప్లేట్స్ కోసం చూస్తున్నానని చెప్పాను కదా, ఇక్కడున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ప్లేట్స్ అండ్ బౌల్స్ ఏదైనా కూడా ఈచ్ 99 సెంట్సే. మనకైతే ఇందులో జస్ట్ ప్లేట్సే అవసరం ఉన్నాయి, సో మనకు కావాల్సిన సైజ్ ఏంటో చూసి తీసేసుకుందాం. నేను ప్లేట్స్ తీసుకునే లోపు మా హస్బెండ్ మిగతా షాపింగ్ మొత్తం చేసేశారు. అండ్ మేము చెక్అవుట్ దగ్గరికి వెళ్తుంటే ఈ లైటింగ్స్ చాలా బాగా అనిపించాయి. డిఫరెంట్ మోడల్స్తో చూడడానికి చాలా బాగున్నాయి. కానీ మనకిప్పుడు ఈ లైట్స్ ఏం అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా చెక్అవుట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంతకీ మా హస్బెండ్ ఏం షాపింగ్ చేశారని అనుకుంటున్నారా? నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఐకియాలో చెక్అవుట్ అయిన తర్వాత ఫుడ్ తినేసి డైరెక్ట్ ఇంటికే వెళ్తున్నాం. ఇంకా అసలు చాలా షాపింగ్ చేసేది ఉండే, కానీ మీకు తెలిసిందేగా ఐకియాకి వెళ్ళిన తర్వాత వేరే షాపింగ్ చేయడం కష్టమని. అందుకే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మిగతా షాపింగ్ కూడా చేసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కేర్ ఆఫ్ కెనడాలో.